మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుజేయను అని దేవుని వాక్యమును అపోస్తుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి ఈ యొక్క పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. మనము భరించగలిగేలా లేదా సహింపగలిగేలా దానితో పాటు ఆయన శోధనలో నుండి తప్పించుకునే దారిని కూడా కలిగజేస్తాడు అని వాక్యము రాయబడి ఉంది. శోధనను అనుమతించిన దేవుడే దానిలో నుండి బయటపడే మార్గమును, తప్పించుకునే మార్గమును కూడా ఆయనే చూపిస్తాడు. కాబట్టి నీవు శోధనను చూసి భయపడవలసిన అవసరత, బెదిరిపోవలసిన అవసరత, విశ్వాసములో నుండి తొలగిపోవలసిన అవసరత, దేవుణ్ణి విడిచిపెట్టవలసిన అవసరత, దేవుని ఆలయానికి దూరంగా ఉండవలసిన అవసరత లేదు. దానికి దూరంగా పారిపోవలసిన పని లేదు. శోధనతో పోరాడి నువ్వు జయించాలి. బైబిల్లో మరొక చోట ఈ విధంగా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు మనవలే శోధింపబడ్డాడు కాబట్టి మనను అర్థం చేసుకొని మనకు సహాయం చేస్తాడు అని విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఎర్ర సముద్రములో ముందుగానే దారిని ఏర్పాటు చేశాడు. అయితే ఆ సంగతి ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. శోధన అనేది మనకు అవసరం. శోధన ఉన్నట్లుగా మనం చూస్తే ప్రస్తుతం మనకు సంతోషము ఉండదు. కానీ శోధనతో పోరాడి నువ్వు జయిస్తే అవి కలిగించే ఫలితాల ద్వారా మనం సంతోషించవచ్చు. దేవుడు శోధనల ద్వారా మనల్ని సంపూర్ణగాను, మంచివారుగాను, విలువైన వారుగాను చేయాలన్నదే ఆయన కోరిక. దానిని అర్థం చేసుకుని మనము ఆయనకు సహకరిస్తే శోధనను జయించి సంతోషిస్తాము. అప్పుడు మన జీవితము సాఫీగా, నెమ్మదిగా ముందుకు సాగుతుంది. ఆమేన్.